మూడో వాడి పేరు శైల. గమనించండి, యోదాకు ముగ్గురు కొడుకులు పుట్టడం మనం గమనిస్తున్నాం. ఆ అదుల్లాయం గృహంలో ఉన్నప్పుడు, ఆ గృహంలో ఉన్న ఆ సమయంలో షుయా కుమార్తెను పెండ్లి లేతే పోయిన తర్వాత ఆమెకు ముగ్గురు కొడుకులు పుట్టడం చూస్తున్నాం. పెద్దోడి పేరు ఏరు, రెండో వాడి పేరు ఓనాన్, మూడో వాడి పేరు శైల. ముగ్గురు కొడుకులు పుట్టారు. ఇక జరిగిన విషయం ఏంటంటే, యోదా అదుల్లాయం గృహంలోనే అక్కడే ఉంటున్నాడు. సహోదరుల దగ్గరికి పోయినట్టుగా లేదు, సహోదరుల దగ్గరికి పోయినట్టుగా ఏం లేదు, అక్కడే ఉంటున్నాడు. ఇక సరే, మొత్తానికి జరిగిన విషయం ఏంటంటే, యోదా కొడుకులు పెద్దోళ్ళు అయిపోతున్నారు, అక్కడే పెద్దోళ్ళు అయిపోయారు. యోదా కొడుకులు అక్కడే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఆ టైంలో యోదా ఏం చేస్తున్నాడంటే, పెద్దోడికి పెళ్లి చేయాలని చూశాడు. పెద్దోడికి పెళ్లి చేయాలని చూశాడు. పెళ్లి చేయాలని చూసినప్పుడు యోదా అక్కడ పెళ్లి చేసే కార్యక్రమంలో ఎవరినిచ్చి పెళ్లి చేశాడంటే, యోదా తన జ్యేష్ఠ కుమారుడుకు 6వ వచనం, 38 6వ వచనం, యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు తామారు అను దానిని పెండ్లి చేసెను. ఇది విషయం. యోదా పెళ్లి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరికి చేశాడు? పెద్దబ్బాయికి. పెద్దబ్బాయి పేరు ఏంటి? ఏరు. ఏరుకు పెళ్లి చేశాడు. ఏరు భార్య పేరు ఏం పేరంటే తామారు. ఏరు భార్య పేరు తామారు. ఇప్పుడు పెద్దోడికి పెళ్ళి అయిపోయింది. అయితే జరిగిన విషయం ఏంటంటే, అక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ 7వ వచనం చూడండి. యోదా కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. గమనించండి, ఇక్కడ కొంచెం తేడా పడుతుంది. ఎవరు ఏం తేడా పడుతున్నాయంటే, యోదా కొడుకు ఏరు అనేవాడు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? చెడ్డవాడు అయిపోయాడంట. చెడ్డవాడు అని అనిపించుకోవటానికి గల కారణం ఏంటంటే, వాడి పనులు చెడ్డగా ఉన్నాయి. వాడు చేసే పనులు దేవుని ఇంకా స్తుతితో నింపబడిపోయిన వ్యక్తిగా ఉండాలి. కానీ ఇక్కడ స్తుతి మూలంగా పుట్టిన వ్యక్తి మాత్రం స్తుతితో నింపబడ్డట్టుగా లేడు, చెడ్డోడైపోయాడు. చెడ్డవాడు ఎవరికి? దేవుని దృష్టికి. దేవుని దృష్టికి చెడ్డవాడైపోయాడు. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, మనం చెడ్డవాళ్ళము ఎప్పుడు అవుతామంటే, చెడ్డవాళ్ళం అవడానికి గల కారణం ఏంటంటే, నెంబర్ 1, చెయ్యరాని పనులు చేస్తే చెడ్డవాళ్ళు అయిపోతాం. నెంబర్ 2, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించుకోకుండా ఈ లోకానుసారమైన భక్తిలో దిగితే చెడ్డోళ్ళు అయిపోతాం. నెంబర్ 3, ఈ లోకములో ఉన్న దాన్ని నువ్వు అనుసరిస్తూ దేవుని ప్రేమను తెలుసుకోకపోతే చెడ్డవాళ్ళం అయిపోతాం. కాబట్టి చెడ్డవాళ్ళు అవటానికి మూల సూత్రం ఏంటంటే, చెయ్యరాని కార్యక్రమాలు.
చెయ్యరాని పనులు. కాబట్టి మనము ప్రేమగా మాట్లాడటం తప్పు కాదు. ఒక వ్యక్తిని ప్రేమగా మాట్లాడటం తప్పు కాదు. కానీ చేయరాని చెడ్డ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే అప్పుడు మనము దేవుని దృష్టిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. బైబిల్ చెప్తుంది, లోపలికి వెళ్ళేవి ఏది కూడా అపవిత్రం కావంట, లోపల నుంచి బయటకు వచ్చేయే అపవిత్రమైనవి అంట. అంటే మీకు అర్థమవుతుందా? లోపలికి వెళ్ళేవి ఏవి అపవిత్రం కావంటే, మనం తీసుకునే నీరు కానీ, తినే ఫుడ్ కానీ, లేకపోతే మనం తీసుకునే గాలి కానీ, ఇవి అపవిత్రమైనవి కావు. మరి ఏవి? మనలో నుంచి వచ్చేవి. అంటే మనలో నుంచి ఏదైతే బయటికి వస్తుందో అది చెడ్డది. మనలో నుంచి ఏ భావాలు వస్తున్నాయో అవి చెడ్డవి. ఒక వ్యక్తి ఉన్నారు అనుకో, వాళ్ళతో నువ్వు మాట్లాడాలనుకో, మాట్లాడటంలో పెద్ద తప్పేం కాదు, పొరపాటు ఏముండదు. కానీ నువ్వెప్పుడైతే చెడ్డ పనులు చేయడానికి నీవు పూనుకుంటావో అప్పుడు దేవుని దృష్టిలో మనము చెడ్డవాళ్ళం అయిపోతాం. అందుకే స్తుతి అనే మాటలో పుట్టిన వ్యక్తి ఆ స్తుతికి తగ్గట్టుగా జీవితము లేదు. ఏరు దేవుని దృష్టికి చెడ్డవాడైపోయాడు. ఇక చెడ్డోడైపోయిన తర్వాత ఎంత చెడ్డోడంటే, బైబిల్లో ఏలీ కుమారులు కూడా చెడ్డవాళ్ళని బైబిల్లో రాశాడు. వాళ్ళు మందిరంలోకి వచ్చే స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, మందిరంలో ఉన్న స్త్రీలను వాళ్ళు సాంగత్యం కలిగిన కార్యక్రమాలు చేయాలని ఒత్తిడి చేసి పాపములు గెలిపారు. అందుకే వాళ్ళ దేవుని దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారు. కాబట్టి వాళ్ళను దేవుడు ఒక రోజులో చంపేసేసారు, అయిపోయారు వాళ్ళ పరిస్థితి. సో ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే యోధాలో స్తుతి ఉంది కానీ, యోధాలో స్తుతి అనేది ఉంది కానీ, కొడుకు చూస్తే ఏమైపోయాడు? చెడ్డోడైపోయాడు. అంటే స్తుతి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన నీలో స్తుతి ఉన్నట్లు కాదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? చాలా మంది యేసు అని పేరు పెట్టుకుంటారు. యేసు అంటే రక్షకుడు. కానీ రక్షకుడుగా ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు ఉండవు. కొంతమంది యేసు పాదం అని పెట్టుకుంటారు, కొంతమంది రకరకాల పేర్లు, వాళ్ళ అన్ని దేవునికి సంబంధించిన పేర్లు మాత్రమే వాళ్ళ జీవితంలో ఉంటాయి. కానీ పేరు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఒక రకంగా ఉంటుంది. కనుక ప్రభువు ఏం చేస్తాడు అంటే, మనస్సాక్షి మెయిన్ ఇంపార్టెంట్. నీ మనస్సాక్షి నువ్వు దెబ్బ తీసుకోకూడదు. మనస్సాక్షిని కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడాలనుకున్నాం అనుకో, మాట్లాడు, తప్పు కాదు. నీ ఆ వ్యక్తి గాయపరిచేది విధంగా కాకుండా, ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా, నీవు పాపములోనికి వెళ్ళే పరిస్థితుల్లో కాకుండా, నువ్వు ఎంతగా మాట్లాడినా అదేం పెద్ద పొరపాటు ఏం కాదు. కానీ దేవాతి దేవుని దృష్టిలో చెడ్డ స్థితికి వెళ్ళిపోతే చాలా కష్టం. సో నేటి సమాజంలో అలాగే మరి తయారవుతా ఉన్నారనేది మనకు అర్థమవుతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ చూసినట్లయితే ఇప్పుడు ఏరు దేవుని దృష్టిలో చెడ్డవాడు అయిపోయాడు కాబట్టి దేవుడు వాడిని ఏం చేశాడు? చంపేశాడు. చంపాడంటే మీరు అనుకున్నారు కత్తి తీసుకొని పొడిచాడేమో అనుకుంటారేమో, లేకపోతే
చంపాడని కూడా కాదు, వాడి చెడ్డ పనులే వాడిని చంపేసినాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. వాడు చెడ్డ ఆలోచనలే వాడిని చంపేస్తున్నాయి. అది అంతేగాని దేవుడే మనిషిని స్వయంగా చంపడు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్కడే మీరు చూసినట్లయితే ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంది అక్కడ. ఏంటి అంటే ఏంటిది? అదేంటి సిద్ధాంతం అంటే, పెద్దోడు చచ్చిపోయిన తర్వాత ఒక ఇంట్లో ఆ ఇంటికి కట్టుబడి వచ్చిన స్త్రీని పెద్దోడు చచ్చిపోతే నెక్స్ట్ ఇదే అమ్మాయిని మరలా ఇంటికి పంపించకూడదు. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళ ఇంటికి పంపించకూడదు. మరి ఏం చేయాలంటే, ఆ ఇంట్లో ఇంకొక మగ పిల్లోడు ఉంటే అతన్ని ఇచ్చి పెళ్లి చేయాలి. అది వాళ్ళకున్న రూల్. అర్థమవుతుంది కదా? కొన్ని పద్ధతులనేవి, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని మర్యాదలు అనేవి కొన్ని ఉంటాయి. వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ కొన్ని వాటిని బట్టి మనం ఏమి కూడా చేయలేం. అందుకే మీరు చూసినట్లయితే బైబిల్లో ఒక చోట యేసు ప్రభువారిని ప్రశ్నేస్తారు. ఏమని ప్రశ్నేస్తారంటే, యేసు ప్రభువారిని, ప్రభువా ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత అతడు పెళ్ళయింది, పెద్దోడు మరి అనుకోని రీతిగా పెద్దోడు చచ్చిపోయాడు. తర్వాత రెండో వాడు ఆమెను చేసుకున్నాడు. అతను కూడా చచ్చిపోయాడు. మరలా మూడో వాడు చేసుకున్నాడు. అతను కూడా చచ్చిపోయాడు. ఇలాగూ ఆ ఇంట్లో 7 ఉంటే 7 చేసుకున్నారు ఆమెను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, 7 పెళ్లి చేసుకున్న తర్వాత రేపు పరలోకములో పోయినప్పుడు ఈ 7 ఎవరికి ఆమె భార్య అయింది? ఇది ప్రశ్న. ఈ 7 ఎవరికి ఆమె భార్య అయింది? మొదటి వాడికా, రెండో వాడికా, మూడో వాడికా, నాలుగో వాడికా, ఐదో వాడికా, లేదా 7వ వాడికా అని ప్రశ్న వేశారు. ఇప్పుడు యేసు ప్రభు వారు దానికి జవాబు ఇవ్వాలి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, అయ్యా, పరలోకములో పెళ్లిళ్ళు చేసుకోవటం కానీ పెళ్లికి ఇవ్వటం కానీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకములో పెళ్లిళ్ళు చేసుకోవటం, పెళ్లిళ్ళకి ఇవ్వడం అనేది ఉండదు. అది కానీ ఉంటే ఒక్కొక్కడు 4-5 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి ఎవరని అక్కడ? అందుకని ఈ పెళ్లిళ్ళ వ్యవహారం అంతా కూడా భూమి మీదే. ఈ వ్యవహారం అంతా భూమి మీదే ఉంటుంది. పరలోకంలో ఏముండదు. పరలోకములో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ గడపటమే తప్ప ఇవన్నీ కార్యక్రమాలు అక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏరు చచ్చిపోయిన తర్వాత అదే తామరును వనానిచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. వనాను రెండో వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్ళి అయిన తర్వాత వాడు మనసులో ఒకటి పడింది. ఏమని పడిందంటే, నేను పెళ్లి చేసుకున్న ఈమె నాకు భార్య ఎట్టయిద్ది? మా అన్న కదా చేసుకుంది. నాకు పిల్లలు పుడితే, నా వల్ల ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ మా అన్న పిల్లలు అవుతారు, కానీ నా పిల్లల కారీళ్ళు, నాకు పిల్లల కారు, నా భార్య కాదు ఏమే అనే మనసులో పడతా ఉంది రోజు వాడి ఆలోచన. అలాంటి ఆలోచన పడిపోయి వాడేం చేస్తున్నాడంటే, వాడు వీడికంటే ఇంకా అసాధ్యమైన వాడు, పెద్దోడి కంటే ఇంకా భయంకరమైన అసాధ్యమైన వాడు.
వాడు తప్పుడు పనులు వాడు చేస్తా ఉన్నాడు. అది దేవుని దృష్టికి చెడ్డగా అనిపించేస్తుంది. అది దేవుని దృష్టికి చెడ్డగా అనిపించేస్తుంది. ఇక వీడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని వీడిని కూడా తీసేసాడు దేవుడు. వాడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 2 చచ్చిపోయారు. పెద్దోడు చచ్చిపోయాడు, రెండో వాడు కూడా చచ్చిపోయాడు. 2 చచ్చిపోయారు. 2 చచ్చిపోయిన తర్వాత ఇంకా 3వ వాడు ఉన్నాడు, షేలా. ఇప్పుడు వాళ్ళ మామ తామారును పిలిచి ఒక మాట చెబుతున్నాడు. అమ్మా, నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నా 3వ కొడుకు ఉన్నాడు, వాడిని నీకే ఇస్తాను. కానీ ఇప్పుడు వాడు చిన్నవాడు, పెళ్లి వయసు వచ్చినంత వయసు వాడికి లేదు, చిన్నవాడు నా దగ్గరే ఉంటాడు. అయితే నువ్వు పెళ్ళై 2 చచ్చిపోయారని నేనేం బాధ పెట్టట్లేదు, కానీ నువ్వు మీ ఇంటికి వెళ్ళు, మీ ఇంటికాడ ఉండు. ఎలా ఉండమని చెబుతున్నాడంటే, ఎదవరాలుగానే ఉండు. నువ్వు మరలా అక్కడ ఏం పెళ్లి చేసుకోవద్దు. నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ ఇంటికాడ ఎదవరాలుగానే ఉండు. నా చిన్నవాడు పెద్దోడైన తర్వాత నిన్ను పిలిపించి అప్పుడు వీడి పెద్దోడిని బట్టి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు. గమనించండి, ఇక్కడ నీతి ఏముందంటే, నీతి కలిగిన కార్యక్రమం ఏంటంటే, తామారు పెళ్లి చేసుకోవడంలో తప్పేమి లేదాడ. తామారు పెళ్లి చేసుకుంది, ఏరు పెద్దోడిని పెళ్లి చేసుకుంది, పెద్దోడు చచ్చిపోయాడు, వాడి పరిస్థితి బాగలేక. రెండోవాడు వాడు దేవుని దృష్టికి చెడ్డవాడుగా ఉన్నాడు. బైబిల్లో తామారు చెడ్డగా ఉందని రాయిలా. ఏరు చెడ్డగా ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు. వనాను చెడ్డగా ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు. మరి తామారు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది. ఎవరు చెబితే వెళ్తుంది? మామ చెబితే వెళ్తుంది. అంటే తామారులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, నెంబర్ 1, మామ మాట వినేది. ఆ ఇంటి కట్టుబడి ఉంది కాబట్టి మామ మాట వినేదిగా కనపడుతుంది. రెండవది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు, రూల్ లేదు. పోనీ మామ కూడా నువ్వు ఇంటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకొని బతుకు అని చెప్పలేదు. నువ్వు ఇంటికి వెళ్ళు, నా చిన్నవాడు పెద్దవాడైన తర్వాత నీకు పెళ్లి చేస్తారని చెప్పేసి అన్నాడు. సో ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతకాలమైనా కానీ ఒక విధవరాలుగా వైవిధ్యపు వస్త్రము ధరించుకొని ఇంటిలోనే ఉండాలి, కానీ బయటికి వెళ్ళడానికి ఆమెకు అనుమతి లేదు. గమనించండి, ఇంటిలోనే ఉండాలి. 11వ వచనం చూడండి. అప్పుడు యోధ, ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోనేమో అనుకొని, నా కుమారుడైన షేలా పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంట ఎదవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. వింటున్నావా? వినండి, గమనించండి. అసలు తామారులో ఉన్న తప్పులు ఏంటి? ఎల్లమంది మామ చెప్పినట్టుగా వెళ్ళిపోయింది. వాళ్ళ మామగారు ఏది చెప్పాడో చెప్పినట్టుగా వెళ్ళింది. ఆయన ఏం చెప్పాడు? మీ ఇంటి దగ్గర ఎదవరాలుగానే ఉండు, పెళ్లి చేసుకోవద్దు.
సరే అని ఉంది. షేలా పెద్దోడయ్యాడు, అంటే మూడో కొడుకు పెద్దోడయ్యాడు, వాడికి పెళ్ళిడు వచ్చింది. తామారును పిలవలేదు. ఈమె ఎంతకాలం అక్కడ విధవరాలుగా ఉండాలి ఇంట్లో? పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె వేరే దారి చూసుకోలేదు. పోనీ ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకోలేదు. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత నీతిగానే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నది? నీతిగానే ఉన్నది. ఎంతకాలం చూసి 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 అర్థం కాక ఒకరోజు వాళ్ళ మామ తామారు తన స్నేహితుడుతో కలిసి ప్రయాణం గడుతున్నాడు. అది కూడా ఎటువైపు ప్రయాణం అంటే కోడలు ఉన్న ప్రదేశంలో నుంచే వెళ్తున్నాడు. కోడలు ఉన్న ప్రదేశంలో నుంచే వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే కోడలు గమనించింది, మా మామ చిన్నవాడు పెళ్ళైనా కానీ నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు, నా గురించే పట్టించుకోకుండా వదిలేశాడు, నేను ఆయనకి తెలియకుండా ఏ తప్పు చేయకూడదు, మళ్ళా పెళ్లి చేసుకోకూడదు, నేను ఎంతకాలం ఇలాగ ఉండాలి అని ఆలోచన చేసి ఆ రోజులైనా ఈ రోజులైనా కొంతమంది స్త్రీలు వాళ్ళు వృత్తి రీతిగా డబ్బు పరంగా వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటున్నారు. ఇప్పటికీ ఉన్నారు, అప్పటికీ ఉన్నారు. మార్గమధ్యంలో నిలబడి కొంతమందిని కనుసైకలతో వారిని ఆకర్షించి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని శరీరమును అమ్ముకునేవారు లేకపోలేదు. ఈమె కూడా ఏం చేసిందంటే తామారు తన యొక్క విధవరాలు వస్త్రములన్నీ పక్కన పడేసేసి శుభ్రముగా తయారైపోయి ఆ రోడ్డు మీద అలాగూ వెళ్ళే మార్గంలో నిలబడింది. మామకు కూడా విషయం ఏంటంటే యోధాకు భార్య చచ్చిపోయింది. యోధా కొడుకు ఏరు చచ్చిపోయాడు, వనాను చచ్చిపోయాడు. మొత్తానికి ఈ ఇల్లు మీరు గమనిస్తే పేరుకు స్తుతే గాని ఇక్కడ ఏమాత్రం కూడా ఆశీర్వాదం ఉన్నట్టుగా కనపడట్లేదు. యోధా భార్య చచ్చిపోయింది, యోధా కొడుకు చచ్చిపోయాడు పెద్దోడు, యోధా కొడుకు మూడో కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. వీళ్ళిద్దరు చావడానికి గల కారణం వాళ్ళు చెడ్డ ఆలోచనలని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు తామారు మంచి వస్త్రములు ధరించి ఆ మూల మీద అలాగూ నిలబడితే ఈ యోధా వేష అనుకొని అక్కడికి వెళ్ళాడు. ఆమెతో మాట్లాడుతుంటే ఆమె అంటుంది, నీవు ఒకవేళ నా దగ్గరికి వస్తే నాకు ఏమి ఇస్తావు చెప్పు అని అడుగుతుంది. నేను నీకు ఏదైనా ఇంటికి వెళ్ళిన తర్వాత గొర్రె పిల్లను పొట్టేళ్ళను పంపిస్తాను అంటే అట్లా వద్దు, నాకు ఇప్పుడు ప్రస్తుతం నాకు ఏదైనా ఒకటి ఆనవాలు ఇచ్చిపో అని చెప్పేసి అంది. మరి యోధా ఆ టైంలో గొంతునన్నా గుర్తుపట్టలేదంటే ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందో మనం గమనించాలి. చాలా సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. కోడలు ఎవరో, కోడలు ఎలా ఉండిద్దో, కోడలు గొంతు ఎలా ఉండిద్దో తెలుసు, కానీ కోడలు గొంతు కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నాడు.
సో ఆ టైంలో అతని దగ్గర ఉన్న నూలు ముద్ర, ఆయనకి సంబంధించిన ముద్ర, ఆ నూలు దారాలు అవన్నీ ఆయన గుర్తులుగా ఇచ్చి ఆమెను శయించాడు. ఆమెతో పోయి తిరిగి తన పని చూసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పొరుగు పోగొట్టుకోకూడదని కొన్ని ముద్రలు అవన్నీ ఒక స్త్రీకి ఇచ్చాడు కాబట్టి మరలా ఆ ముద్రలు ఎక్కడన్నా బయటపడితే, ఆ గుర్తులు బయటపడితే పలానా వాళ్ళు అని చెప్పేసి చెడ్డ పేరు వచ్చింది కదా, చేసిందే తప్పుడు పని, ఇప్పుడేమో బయటికి కనపడకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వెంటనే తన స్నేహితుడికి గొర్రె పిల్లనిచ్చి, నువ్వు పోయి ఆ వేసెకు ఈ గొర్రె పిల్లని విచ్చేసి ఆమె దగ్గర ఉన్న గుర్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని రా అని చెప్పేసి అన్నాడు. వాళ్ళ స్నేహితుడు వచ్చాడు. అక్కడ చూస్తే చుట్టుపక్కల ఎవ్వరూ ఒక స్త్రీ కూడా కనపడలేదు. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, ఇక్కడ ఎవరైనా వేశ్య ఉండదా అని అడిగారు. అసలు ఈ గ్రామంలో వేశ్య అంటూ ఎవరు లేరు అని అన్నారు. ఇక్కడంతా మంచిగా సంసారం చేసుకుంటే ఎవరు కుటుంబాల్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరు కూడా అట్టా లేరు అని చెప్పేసి అనగానే ఆ వార్త తీసుకొచ్చి యోధాకు చెప్పిన తర్వాత యోధా ఎవరో మనల్ని అల్లరబట్టించడానికి చేశారు ఈ పని అని అనుకొని సైలెంట్ అయిపోయాడు. సరే, విషయం ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే తామారు గర్భవతి అయింది. తామారు గర్భవతి అయ్యా మారిపోయింది. తామారు గర్భవతిగా మారటానికి గల కారణం యోధ. ఈమె గర్భవతి అవ్వటంతోనే ఈయన వార్త తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? వార్త తెలుసుకున్నాడు. మీరు అక్కడ చూడాలా, ఇరవై 24వ వచనం. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలగు తామారు జారత్వం చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయిందని యోధాకు తెలుపబడెను. అప్పుడు యోధా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాట మనము అండర్లైన్ చేయాలి. ఎవరో చెప్పారు 3 నెలల తర్వాత ఆమె గర్భవతి, అయ్యా మీ కోడలు జారత్వం చేసింది. జారత్వము అనగా పెండ్లి అయిన తర్వాత చేసే పని. పెళ్లి కాకముందు చేసే పని జారత్వం అంటూ. సో ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. ఈయన ఎంత కోపంతో వస్తున్నాడంటే ఒళ్ళంతా రగిలిపోయి కోపంతో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాడు. ఇంటికాడికి వచ్చేసి, రే ముందు దాన్ని బయటికి పట్టరండి, దాన్ని కాల్చి వేయాలి అంటున్నాడు. ఏం చేయాలంటున్నాడు? కాల్చివేయాలి. కాల్చివేసే అధికారం ఎవరిచ్చారు? ఆయనకు కాల్చివేసే అధికారం ఎవరిచ్చారు అంటే ఆమె కోడలు కాబట్టి మామకు అధికారం ఉన్నది. బాగా వినాలి. ఈ రోజుల్లో బంధుత్వాలు వేరు, ఆ రోజుల్లో బంధుత్వం వేరు. ఆ రోజుల్లో ఒక ఇంటికి ఒక స్త్రీ కట్టుబడిందంటే ఆ స్త్రీ అక్కడున్న పురుషులకు కానీ అక్కడున్న మామకు కానీ వాళ్ళు చెప్పినట్టుగానే నడవాలి, కానీ ఇంక వేరే దారి లేదు. ప్రైజ్ లార్డ్.
ఇప్పుడు ఒకవేళ పెళ్ళైన తర్వాత మామ సరిగ్గా లేకపోతే వేరే కాపురం పెట్టుకునే వాళ్ళుగా మనం ఉంటున్నామేమో, కానీ అప్పట్లో అలాగూ లేదు. మామ భర్త వాళ్ళు గీసిందే దారి, ఆ దారి తప్పడానికి వీలు లేదు. గమనించండి. అందుకని ఆ అధికారంతో ఈమె నా కోడలు, నా ఇంటికి సంబంధించింది, నా ఇంటికి సంబంధించిన ఆమె ఇప్పుడు గర్భవతిగా మారిపోయింది కాబట్టి ఈమె ఎక్కడో పాపం చేసింది, ఎవరితోనో తప్పు చేసింది కాబట్టి ఈమె బ్రతకడానికి వీలు లేదు, ఈమెను కాల్చివేయాల్సిందే. అంటే ఆ రోజుల్లో జారత్వం చేస్తే ఏం చేసేవాళ్ళంటే ఊరి చివర తీసుకెళ్ళిపోయి ఆమెను కాల్చనన్నా కాల్చడం, రాళ్లతో కొట్టనన్నా కొట్టడం చేసేవాళ్ళు. వాళ్ళకి ఆ అధికారం ఉన్నది. ఆమె గర్భవతిగా మారిందంటే ఆమెను రాళ్లతో కొట్టనన్నా కొట్టాలి, లేకపోతే కాల్చేనన్నా కాల్చేయాలి. ఇప్పుడు ఈయనేమంటున్నాడు అక్కడ మీరు బైబిల్లో చదివితే, దానిని 24 నీ కోడలకు తామారు జారత్వం చేసును, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవంతైందని యోధాకు తెలవబడిను. అప్పుడు యోధా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. రేయ్, నా కూతుర్ని కాలుతావరా నువ్వు అంటానికి లేదు, వాళ్ళ అమ్మ నాన్న అంటానికి లేనే లేదు అధికారం. అతను ఒకటే అన్నాడు, ఆమెను బయటికి తీసుకురండి ఇంట్లో నుంచి, ఆమెను కాల్చేయాలి. అంటే యోధా దృష్టిలో ఏంది, నా కోడలు ఏదో తప్పు చేసింది, నా కోడలు తప్పు చేసి జారత్వం చేసి గర్భం సంపాదించుకుంది కాబట్టి ఆమె గర్భం, ఆమె మా ఇంటికి కలక్కం గనుక చచ్చిపోవాల్సిందే అని యోధాలో ఉన్న ఆలోచన. కాబట్టి ప్రియులరా, తామారు ఒక ఇంటికి కట్టుబడి పెళ్లి చేసిన తర్వాత ఏరు అనే పెద్దోడికి ఇచ్చేటప్పుడు పెద్దోడితో కాపురం చేసింది. ఇంకొక స్త్రీ అయితే నేను ఈ ఇంట్లోనే మళ్ళీ ఇంకొకటి చేసుకోవాలా అని ప్రశ్న వేసేదేమో, అలాగూ ప్రశ్న వేయకుండా రెండో వాడిని చేసుకుంది. తిరిగి మూడో వాడు కూడా పెళ్లికి ఇస్తానంటే సరే అందగాని వేరే ఆప్షన్ లేదు. ప్రైజ్ లార్డ్. దీన్ని బట్టి తామారు నీతిమంతురాలు. మూడవది, ఇంటికెళ్ళి ఎదవరాలుగా బతకమంటే ఎదవరాలుగానే బతికింది. మరి ఎప్పుడు తప్పు చేయడానికి పూనుకున్నది అంటే, అక్కడ మీరు చూసినట్లయితే 14వ వచనం, అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యకుండా చూచి, 14వ వచనంలో చూస్తే షేలా మూడోవాడు పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యకుండా చూచి, చూసారా, మూడోవాడు పెద్దోడైన సంగతి తెలుసు, పెద్దోడైన తర్వాత కూడా పెళ్లి చేయలేదు. వీళ్ళ నాన్న భయపడిపోయాడు, ఆమెకి ఇస్తే చచ్చిపోతాడో అనో లేకపోతే ఎందుకో అనో భయపడిపోయాడు. కానీ ఈమె మాత్రం అతని కోసమే ఎదురు చూస్తా ఉన్నది, ఎంతకాలం అలాగుండాలి అని. ఇప్పుడు తను బయటికి రావటం జరిగింది. సరే, వాళ్ళ ఊరు పెద్దలు వచ్చారు, యోధా స్నేహితులు వచ్చారు, యోధా వచ్చాడు, ఆమె గర్భవతి 3 నెలలు, బయటికి తీసుకొచ్చారు ఇంట్లో నుంచి, వచ్చేసారు. ఏయ్, దీన్ని కాల్చి చంపేసేయండి అంటున్నాడు.
ఈ లోపల పెద్దలు అడుగుతున్నారు, ఈ పాపము చేయటానికి నీకు ఒడిగట్టింది ఎవరు అని అడిగారు. ఈ పాపం చేయడానికి నీకు ఒడిగట్టింది ఎవరు అంటే, అప్పుడు ఆ తల్లి ఒక దారం, ఒక ముద్ర, కొన్ని గుర్తులు, ఇదిగో ఇవి ఎవరివో అతనే నా గర్భంలో ఉన్న శిశువులకు తండ్రి అని అన్నాడు. ఉంది ఇంకంతే. అవన్నీ తీసుకొని, ఆ దారాలు, ఆ గుర్తులు అవన్నీ తీసుకొచ్చి యోధా చేతిలో పెట్టారు. యోధా చూశాడు, ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయినాయి. ఇవి నావి కదా, ఇవి నావే కదా అని చెప్పేసి మా అర్థమైపోయింది. ఇప్పుడు చంపాలా బతకాలా? నా వల్ల ఈమె గర్భవతి అయిందా అని చూశాడు. అప్పుడు ఈ మాట అంటాడు. ఏమంటాడంటే 23వ వచనం, 25, ఆమెను బయటికి తీసుకురమ్మన్నప్పుడు ఆమె అతని మామ వద్దకు ఆ వస్తువులు పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతిని అయితిని, ఈ ముద్ర, ఈ దారం, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పెను. యోధా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమెను కూడలేదు. గమనించండి, ఇక్కడ నీతి కలిగిన కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు అంటాడు పెద్దలతో అందరితో అంటాడు, ఇవి నావే. ఇప్పుడు తన మనస్సాక్షికి చెప్పుకుంటున్నాడు, నేను చేసిన పొరపాటే, తామారులో ఏ పాపము లేదు, తామారులో ఏ తప్పు లేదు, తామారులో ఏ పొరపాటు లేదు, నేను చేసిన తప్పే ఇది. నా కుమారుడైన 3వ వాడిని షేలాను ఇచ్చి పెళ్లి చేసినట్లయితే బాగుండేది, కానీ వాడిని ఇవ్వకుండా నేను ఆప్ చేసినందుకు ఎంతకాలం ఆమె విధవరాలుగా ఇంట్లో ఉంది, సో ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి అని ఆలోచన చేశాడు. అప్పుడు వాళ్ళందరితో అంటున్నాడు, ఈమె నీతిమంతురాలు అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? నీతిమంతురాలు. నీతిమంతురాలు అని అనిపించుకోవాలంటే ఈమె పేరు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, యోధా తామారునందు ఫెర్రస్సును జెరహును కనెను, ఫెర్రస్సు ఎస్రోమును కనెను. బాగా వినాలి. ఇక్కడ మొదటి 2వ వచనం చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. అంతవరకు బాగానే ఉంది. యోధా అనే చోట కడికి వచ్చేలకి యోధా ఫెర్రస్ను కనెను అనే మాట లేదు. యోధా తామారునందు అంటే అక్కడ ప్రత్యేకంగా ఎవరు పేరు పెట్టించాడంటే దేవుడు తామారు పేరు పెట్టించేశాడు. ఎందుకు తామారు పేరు? స్త్రీ పేరు. అక్కడ ఫస్ట్ స్త్రీ పేరు మత్తయి రాసిన సువార్తలో వచ్చింది పేరు ఎవరంటే తామారు పేరే. తామారు పేరు ఎందుకు యేసుక్రీస్తు వంశవాళిలోకి ఎక్కింది అంటే, ఆమె కావాలని తప్పు చేయలే, కావాలని పాపం చేయలే. ఏ స్త్రీకైనా తల్లి కావాలనే ఆతృత ఉండిద్ది, ఆశ ఉండిద్ది. కాబట్టి తన సంసార జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కోసమే ఆమె ముందుకెళ్ళిందే కానీ ఆమె పాపము చేసినట్టుగా లేదు. తర్వాత యోధా
ఇంకా మరలా కూడా ఎప్పుడు ఆమెను ఇంకొకసారి నేను ఆమెతో పాపం చేశాను కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆమెతో ఇంకా పాపం చేయలేదు. కోడలుగాని చూశాడు. విషయం ఏంటంటే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకడి పేరు ఫెర్రస్, రెండో వాడి పేరు జెరహు. యేసుక్రీస్తు వారు వంశవాళిలోకి ఏరు పేరు లేదు, వనాను పేరు లేదు, షేలా పేరు లేదు. ఫెర్రస్ పేరు వచ్చేసింది. ఫెర్రస్ పేరు ఎందుకు ఎక్కింది అంటే తామారును బట్టి. యేసుక్రీస్తు వంశవాళిలో యోధా తామారు నందు ఫెర్రస్ జెరహు కనిను అని పేరు వచ్చింది. తర్వాత ఫెర్రస్ పేరు వచ్చింది. మీరు రూతు గ్రంథం చూసినట్లయితే రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఉండిద్ది. యేసు మరి వంశవాళిలో అక్కడ మనం చూడగలుగుతాం. ఆ వంశవాళిలో ఫెర్రస్ పేరు వచ్చింది. ఫెర్రస్ పేరు వచ్చింది. ఏరు పేరు రాదు, షేలా పేరు రాదు, వనాను పేరు రాదు. ఎవరి పేరు వచ్చింది? ఫెర్రస్. యోధా. చూడండి రూతు గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం కాడ చూసినట్లయితే, లేకపోతే 17, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి. అతడు దావీదుకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. ఫెర్రస్ వంశవాళి ఏదనగా, ఎక్కడున్నాడు ఈ ఫెర్రస్? తామారుకు పుట్టిన ఫెర్రస్. సో తప్పులో పుట్టినవాడు కాదు ఈయన. ఏరు యోధాకు పుట్టాడు, స్థుతిలో నుంచి పుట్టాడు, కానీ దేవుణ్ణి స్తుతించినట్లుగా ఏరులో లేదు. తర్వాత ఓనాను, వాడు చెడ్డవాడైపోయాడు. తర్వాత షేల, వాడి జీవితం ఎలా ఉందో తెలీదు. కానీ దేవుడు ఎవరి పేరు తీసుకున్నాడంటే ఫెర్రస్ను తీసుకున్నాడు. చూడండి, ఫెర్రస్ వంశవాళి ఏదనగా ఫెర్రస్ ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అబినాదాబును కనెను, అబినాదాబు నైసోను కనెను, నైసోను సల్మాను, సల్మాన్ బోయాజును, బోయాజు ఒబేదు, ఒబేదు యెషయా, యెషయా దావీదు. ఇలాగొచ్చింది. ఇదే మాట లోకాలో ఉండుద్ది, ఇదే మాట మత్తయిలో ఉండుద్ది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పాలి. యోధా అంటాడు, ఈమె నాకంటే నీతిమంతురాలు. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 1, మామ మాటకు కట్టుబడి ఉన్న స్త్రీ. నెంబర్ 2, ఏ పురుషుడును కోరుకున్న స్త్రీ కాదు. నెంబర్ 3, ఏ ఇంటికి ఇవ్వబడిందో ఆ ఇంటికే కట్టుబడి ఉన్న స్త్రీ. ఏ ఇంటికి ఇవ్వబడిందో ఆ ఇంటికే కట్టుబడి ఉన్న స్త్రీ. తిరిగి సంతానము కూడా వేరే వాళ్ళ ద్వారా సంతానం పొందుకున్న స్త్రీ కాదు. ఏ ఇంటికి ఇచ్చారో ఆ ఇంటి నుంచి సంతానం తెచ్చుకున్న స్త్రీ. అది కూడా కావాలని చేసింది కాదు. వాళ్ళ మామ తనను పట్టించుకోకపోతే, నేను ఒక ఇంటికి కట్టుబడి ఉన్నాను కదా స్త్రీ, నేను ఒక ఇంటికి ఉన్నాను కాబట్టి ఆ ఇంట్లోనే నా జీవితం అనుకొని ఆ ఇంట్లోనే తన జీవితం కొనసాగించింది. అందుకే యేసుక్రీస్తు వంశవాళిలో ఆ నీతిమంతురాలు పేరెక్కింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వంశవాళిలో యోధాను బట్టి అక్కడ కాదు. యోధా స్తుతి, యోధా కూడా నీతిమంతుడే కావచ్చు, కానీ యోధాను బట్టి కాదు. కానీ యోధా నమ్మి ఒక స్త్రీ వచ్చింది, తామారు. ఆ తామారు ఎలా నమ్మకత్వాన్ని కనబరిచిందో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, నా కోడలు నీతిమంతురాలు అని చెప్పడానికి మెయిన్ పుస్తకం ఇచ్చింది మామే చెప్తున్నాడు, నా కోడలు నీతిమంతురాలని. నా కోడలు నీతిమంతురాలు, నీతిగా బతికే స్త్రీ ఆమె అని చెప్పగలిగిన స్థితి. ప్రభునందు పిల్లరా, ఆమె నీతి
ఆమె నీతి, నిజాయితీ, నమ్మకం అనేది ఎక్కడికి తీసుకెళ్ళిందంటే యేసుక్రీస్తు వంశవాళిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి పేరుకు క్రైస్తవులు అని పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవ జీవితం కాదు. కానీ యోధా స్తుతి, ఆ స్తుతికి తగ్గట్టుగా ఏరు లేడు, ఆ స్తుతికి తగ్గట్టుగా యోనాన్ లేడు, ఆ స్తుతికి తగ్గట్టుగా షేలా ఉన్నాడో లేదో మనకైతే తెలియదు. కానీ ఒక తామార్ కోడల ద్వారా వచ్చిన సంతానం మాత్రం యేసుక్రీస్తు వంశవాళిలోకి వచ్చింది. ఇక్కడ మీరు 2 పేర్లు టాలీ చేస్తే, నెంబర్ 1 ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు, వనాను యెహోవా దృష్టికి చెడ్డవాడు. కానీ ఫెర్రస్ యెహోవా దృష్టికి చెడ్డవాడుగా లేడు. ఫెర్రసు జరహు చెడ్డవాడిగా లేడు. కాబట్టి వాక్యం ఇచ్చిన బిడ్డలారా, మనం పేరును బట్టి కాదు కానీ మన జీవితాన్ని బట్టే దేవుడు మనల్ని, మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మన మాట కాదు, మెయిన్ మనం చేసే పనులు, మన పనులు బట్టి దేవునికి ఏం పని చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టే మన స్థితిగతులు రాయబడి ఉన్నాయి. కాబట్టి వాక్యం ఇచ్చిన బిడ్డలారా, దేవునికి ఇష్టంగా నమ్మకంగా బతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా.